నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు లంకా రాంబాబు. ఏం పని చేస్తారు? బార్బర్. బాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది, కానీ సంక్షేమ పథకాలు అయితే అమల్లో లేవు. ప్రజల్లో అయితే బాగా వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు పడలేదని చెప్పి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని సంక్షేమ పథకాలు కూడా వదిలితే ప్రభుత్వం ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే సూపర్ 6 లో ఏ పథకాలు పడలేదంటారు మీరు? సూపర్ 6 లో గ్యాస్ బండ్లు అన్నారు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటే పడింది. మరి దానికి గ్యాస్ బండ్కి సంబంధించిన సమస్య ఏదన్నా ఉంటే గ్యాస్ బండ్ ఆఫీస్ కానీ టెక్నికల్ గా సంబంధం అంటే ఇప్పుడు గ్యాస్ కంపెనీకి వెళ్ళి అడిగితే వాళ్ళేమో కేవైసీ అవ్వలేదు అంటున్నారు, కొన్నేమో అయినా కానీ పడతలేదు. బ్యాంకుల్లోనేమో ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు అంటున్నారు. అలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పడ్డ వాళ్ళకైతే పడ్డాయి, పడిన వాళ్ళకైతే చాలా మంది పడ్డాయి. అంటే అది టెక్నికల్ సమస్య అంటే కావాలని చేశారా? కావాలని ఎందుకు చేస్తే టెక్నికల్ సమస్య ఉంటుంది. అంటే ప్రభుత్వం అయితే అన్న మాట ప్రకారం అయితే పథకం అయితే అమలు చేసింది. పథకం అమలు చేసింది, కొంతమందికి వస్తుంది, రావట్లేదు. లేదా ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటేనే కానీ అమలు అవ్వదు కదా. ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది? ఒకసారి ఆఫీస్ కాడికి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, 3వసారి ఆఫీస్ కాడికి వెళ్ళలేరు కదా. బాబా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు పెట్టింది కదా మహిళలకి, స్త్రీ శక్తి కింద. అది అసలు ఎలా అనిపించింది ఉచిత బస్సు? ఉచిత బస్సు అంటే ప్రయాణం చేసే వాళ్ళు పర్వాలేదు, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు ఆడవాళ్ళు. గ్రామంలో పంచాయతీ రాజ్ శాఖలో భాగంగా రోడ్లు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది? రోడ్లు అయితే బాగానే పోసారు. మా గ్రామానికి సంబంధించి అయితే వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. మాకు నారాయణపురం నుంచి రావాలి డ్రింకింగ్ వాటర్, అది 2 రోజులకి 3 రోజులకి కూడా కంప్లైంట్ వచ్చి వాటర్ ఇబ్బంది అవుతాం వల్ల. అలాగే గ్రామంలో చివరిగా ఉన్న కాలనీలు, కొత్తగా పెట్టిన కాలనీల్లో గత కొంతకాలం నుంచి కూడా పైప్ లైన్ లేవు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో కూడా తిరుగుతున్నాం, కానీ అధికారుల చుట్టూ మాకు ఏం అవ్వట్లేదు. వాటర్ ఇబ్బంది అయితే బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎవరు మీ ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు? మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జనసేన ధర్మరాజు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. అంటే ఏదైనా సమస్య ఉంటే స్పందిస్తున్నారా మరి? స్పందిస్తుంది. అవే మరి ఇప్పుడు చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అయితే ఇప్పుడు జరిగింది. సంక్షేమ పథకాలు అయితే గత ప్రభుత్వంలోనే ఎక్కువ. ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అంటారు? ఈ రోడ్లు, కాలువలు ఇవి వర్కులు చేస్తారు. అభివృద్ధి చేయడం మంచిదే, కాకపోతే సామాన్య ప్రజలకి అభివృద్ధి కంటే ముందు సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధితో సమానంగా సంక్షేమం కూడా అందిస్తే ఇంకా గవర్నమెంట్ బాగుంటుంది. బాబాయ్ మరి 2029 నాటికి అమరావతి రాజధాని గాని పోలవరం గాని పూర్తయ్యే అవకాశం ఉందంటారా? 2029కి అవటం అనేది సహజం, అవ్వం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉంటే చేస్తాడు, లేదా అప్పుడు 2029కి అయిపోతాయి అనేది మట్టి కరెక్ట్ కాదు. బాబాయ్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, మరి ఎలా ఉంటది అంటారు? ఏ విధంగా ఉంటది అంటారు ఎలక్షన్? అది అధికార పార్టీకే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే గ్రామంలో కాబట్టి గ్రామంలో వ్యక్తిని కూడా ఎన్నుకుంటారు, కాబట్టి అది కూడా ఆలోచించాలి. వ్యక్తిని బట్టి కూడా ఓట్లు వేస్తారు, కాబట్టి పార్టీయా వ్యక్తి అనేది అది లోకల్ పాలిటిక్స్ కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత పార్టీల కంటే వ్యక్తిగతంగా మనిషికి చూస్తారు. కాబట్టి ఏంటనేది చూడాలి.